ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం డిసెంబర్ నెల 30వ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక వ్యక్తిని అయితే మీరు దూరం చేసుకోబోతున్నారండి. అసలు ఇంతకీ మరి ఆ యొక్క వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ వ్యక్తిని మీ నుండి దూరం అవబోతున్నాడు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మనం గమనించినట్లయితే కొన్ని అనుకూలమైనటువంటి అంశాలు, కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు రేపటి రోజున మీకు ఏ విధంగా ఎదురవబోతున్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఏ దేవతాధన శుభకరమైనటువంటి ఫలితాలను మీకు తీసుకువస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక అదేవిధంగా వీరి గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే స్నేహితులను వెనకంజ వేయకుండా కాపాడినటువంటి గొప్ప మనస్తత్వం కలవారై వీరు. ముందుగా వీరిలో ఉండే మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితో కలిసి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వీరికి అంటే ఇప్పటి వరకు వీరు కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలను పడ్డారు, ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు, జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు, దానికోసం ఎంతో కష్టపడతారండి. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉండబోతుంది. వీరికి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగానే ఉంటుందండి. ఎప్పుడూ కూడా ఏళ్ళనాటి శని నుండి కూడా వీరికి విముక్తి అనేది లభించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి, ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు, డబ్బు పరంగా వీరికి బాగా కలిసి వస్తుంది, ఇంట్లో సంపదలు పెరుగుతాయి, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది, శుభవార్తలు వింటారు, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి, ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో అంటే ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. వీరు చాలా తెలివైనటువంటి వారు. వీరికి గుండె ధైర్యం అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు ఎప్పుడూ కూడా అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికీ కూడా మోసము అనేది చేయరు. కానీ కొంతమంది మాటలను నమ్మేసి మోసపోతూ ఉంటారు. కాబట్టి ఎవరి మాటలను కూడా అధికంగా నమ్మకండి. మీకు ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తూ ఉండండి. ఇక రేపటి రోజున మీకు అయితే కాలం కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. మీకున్నటువంటి అప్పుల బాధల నుండి విముక్తి అనేది కలగబోతుంది. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అనుకుతాయి. అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క సంపాదన అనేది పెరుగుతుంది. ఇక వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడబోతున్నారు అని చెప్పాలి. ఒక దైవ అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఉన్న దరిద్రం మొత్తము కూడా దూరం అయిపోతుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది, మంచి స్థాయికి చేరుకుంటారు, వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు, ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది, జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక వీరికి టెన్షన్ అనేది అధికంగా ఉంటుందండి. ప్రతిదానికి కూడా టెన్షన్ పడతారు. జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వీరికి పట్టుదల అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరిది చాలా జాలిగుణం అనేది చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి యొక్క పరిస్థితులు అనేవి వీరికి అనుకూలంగా ఉండవు. ఇక వీరికైతే కుటుంబం బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అయితే రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉంది అని చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు
సాయిబాబా అండి. రేపటి రోజున సాయిబాబా అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఆ తండ్రిని ఒక్కసారి మనసారా పూర్తించుకోనండి. ఇక లేకపోతే సాయిబాబా గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టుకొని ఆ తండ్రి వారి యొక్క విభూదిని ధరించండి. దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటే మన యొక్క జీవితంలో గురువు యొక్క దానివల్ల మనకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయండి. ఇక అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. అక్కడ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు. ఇంట్లో డబ్బు అనేది విపరీతంగా పెరుగుతుంది. మీకు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక సాయిబాబా అనుగ్రహం అనేది మీ పైన రేపటి రోజున పుష్కలంగా ఉండబోతుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. మీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు. ఇక ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేసినటువంటి వారు ఉన్నారో మళ్ళీ మీ యొక్క దగ్గరకే వస్తారు. కాబట్టి మీకు జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచిగా అనుకోండి. ఇక రేపటి రోజున కొన్ని అక్షింతలను పూజ గదిలో పెట్టుకోండి. కొన్ని అక్షింతలను అయితే బీరువాలో పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో మొత్తము కూడా దూరం అయిపోతుంది. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక అవి రేపటి రోజున పూర్తి అయినాక ఎల్లుండున వాటిని తీసేసి అయితే పూల మొక్కల్లో అయితే వేసేసేయండి. ఇక రేపటి రోజున బయట వారి యొక్క మాటలు నమ్మి ఏ పని కూడా అసలు చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు అయితే కలుగుతాయి. ఇక మీకు అయితే సంతానం అయితే కలుగుతుందండి. మంచి సంతానము. పెళ్లి కోసం ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అండి. మీకు వీలైతే రేపటి రోజున ఆవులకు కుక్కలకు ఆహార దానం చేయండి. సాయిబాబాకు ఆవులు కుక్కలు అంటే చాలా ఇష్టం కదండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగినటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున మీ చుట్టూ ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో అసలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీ పైన ఉండేటువంటి అంటే కొంతమంది కుళ్ళు కుతంత్రాలు అనేవి అధికంగా పెంచుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఎస్ అంటే అనేటువంటి అక్షరాలు పెరిగినటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలనుకోండి సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల ఎటువంటి అంటే చెడు ప్రభావాన్ని నుండి మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఈ 2 రోజులు పసుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు 1, 5, 8 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఈ రోజున మీ యొక్క వ్యక్తిత్వం అనేది సుగంధమయమవుతుందండి. ఇంతకు పూర్వం మీరు భవిష్యత్తు నుండి అనవసరాలుగా అనుకున్నట్లుగా ఖర్చు పెట్టినటువంటి సొమ్ము మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఈ రోజు మీకు ఒక మంచి ఫలితాన్ని అయితే అందివ్వబోతున్నాయి. మీ యొక్క తెలివికి ప్రోజనీకి తగినట్లుగా ప్లాన్ అనేది చేసుకోండి. అతి ఉత్తమమైనటువంటివి ఇది ఒక మంచి రోజు అని చెప్పాలి. ఈ రోజు మీ యొక్క జీవితంలో నిజమైనటువంటి ప్రేమను మిస్ అవుతారు. విచారించకండి. ప్రతి యొక్క మార్పుకు కూడా గురి కావాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రేమ జీవితం అంతా కూడాను ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో అంటే స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈరోజు అయితే మీ యొక్క ప్రియమైనటువంటి వారితో సమయాన్ని అంతా కూడా గడుపుకుంటుకుంటారు. మీ యొక్క భావాలను వారితో పంచుకోగలుగుతారు. ఉదయాన్నే కరెంటు పోవడం వల్ల లేదంటే మరో కారణం వల్ల మీరు వేళకు తయారు కాలేకపోవడము దీని యొక్క కారణంలో మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో కాపాడుకోగలుగుతారు. ఇక అదేవిధంగా మీరు అయితే ఈరోజు ఒక చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లుగా కొంత విచారము కొంత అసంతోషంతో అనేది ఈ రోజు అయితే మీకు ఎదురవుతూ ఉంటుంది. అప్పుడు మీరు అసలైనటువంటి సంతోషపు రుచిని అయితే ఆస్వాదించగలుగుతారు. ఇక ఈరోజు అయితే మీ యొక్క రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించవలసినటువంటి మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించమని కోరుకుంటారండి. కాబట్టి మీరు అయితే తిరిగి కట్టేయవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ యొక్క అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి యొక్క వాతావరణాన్ని మార్పులు అనేవి చేసుకోగలుగుతారు.
ఇక సాయంత్రం కోసం ఏదైనా కానీ ఒక ప్రత్యేకంగా ప్లాన్ చేయడం కానీ, లేదంటే ఒక వీలైనటువంటి రొమాంటిక్‌గా ఇదైతే ఈరోజు ఉండబోతుంది. మిమ్మల్ని ద్వేషించేటువంటి వారికి కేవలం హలో చెబితే చాలండి. ఆఫీస్‌లో అన్ని విషయాలు కూడా ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. అవసరంలో ఉండేటువంటి ఇతరులకు సహాయం చేస్తే గుణం మీకు అగౌరవాన్ని అంటే మీకు ఉండేటువంటి అగౌరవం పట్ల ఉండేటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి మార్పును మీలో కలిగింపచేస్తుంది. మీకు జీవితంలోకి ఎలా అతి ఉత్తమమైనటువంటి సమయాన్ని అయితే మీరు ఈరోజైతే మీ యొక్క జీవిత భాగస్వామితో చక్కగా గడుపుకోగలుగుతారు. ఇక మీరు అయితే చిన్న చిన్న విషయాల్లో మనసులో చికాకులు అయితే చెందడానికి కూడా గురయ్యేటువంటి సంచలనం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూలతా భావాలు చూపిస్తుందో తెలుసుకోగలుగుతారు. ఇంటిని అంతా కూడా అలంకరించడంతో పాటుగా పిల్లల యొక్క అవసరాలను కూడా చూసుకోండి. క్రమంగా ఉండకపోయినా కూడా పిల్లలు లేనటువంటి ఇల్లు ఆత్మ లేని శరీరమే. ఇంటికి అమితమైనటువంటి ఆనందాలను ఆహ్లాదాన్ని తెచ్చేది పిల్లలేనండి. కార్డు పైన ప్రేమపూర్వకమైనటువంటి ప్రభావాలు అనేవి బలంగా ఉన్నాయి. ఇక మీ యొక్క ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానము అనేది ఉంచినంత కాలము మీకు విజయము మరియు గుర్తింపు మీవే అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సమయాన్ని అంతా కూడా సరిగా సద్వినియోగం చేసుకోండి. కానీ మీరు మాత్రం ఈరోజు మీ యొక్క సమయాన్ని వృధా చేస్తారు. దీని యొక్క ఫలితంగా మీ మూడ్ అంతా కూడా పాడవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా రొమాంటిక్ భావాలను పరాకష్టాలుగా ఈరోజు మీరైతే చూడగలుగుతారు. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీకు ఎదురైనటువంటి ప్రతికూలత సంఘటనలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన కూడా ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి. చక్కగా రేపటి రోజున శివనామ స్మరణతో మీ యొక్క జీవితాన్ని మీకున్నటువంటి ఖాళీ సమయాన్ని అంతా కూడా గడపండి. శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో చూడగలుగుతారు. ఇక మీరు అయితే చక్కగా మీకు వీలైనంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు.